చదువు బిడ్డనా లేదంటే చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. చదువు మీద లేదు అస్సలు ఇంట్రెస్ట్. డాన్స్ అంటే మస్తు పిచ్చి. తేలుతూ నీ ఒళ్ళోనే 200 ఫాలోవర్స్ ఏమన్నారు లాస్ట్ ఇయర్ ఈ టైంకి కరెక్ట్ 200 ఫాలోవర్స్ ఎంతనో ఉంది. అంటే మన యాక్టింగ్ బట్టి మనకి ఫాలోవర్స్ వస్తారు కదా. స్టార్ట్ చేసిన 6 months కి 100కి వచ్చేసింది. ఓకే, బ్రదర్ వీడియోతో వచ్చిందారా? మా అన్న రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఇటు వీడియోస్, అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు ఫ్యామిలీ, పాప అన్ని చేసుకునే వాళ్ళమే ఆడలు. ఇంకా నార్మల్ గెటప్స్ కూడా వేసావు కదా, అమ్మవారి గెటప్స్. అప్పుడేం భయం అట్లా అనిపించలేదా? భయం ఏం అనిపించలేదు. కానీ అంటే ఒక అబ్బాయికి హెల్ప్ చేయాలన్న థాట్, అబ్బాయిని వీడియో తీసి వెనకాల ఎక్కడో కూర్చున్నావు అంట నువ్వు. రామ రామ రఘురామ అని అంటే మా అక్క అన్నది వీడియో తీపోను అన్నది. మా అక్క చెప్తేనే తీసిన, లేకపోతే అసలు నేను చూడలేను ఆయనని. అది తీసి ఇన్స్టాలో పెడితే నాకు ఏదైనా అవుతుండొచ్చు అని చెప్పేసి వెళ్ళిన నేను. కానీ ఆయన పాట పాడగానే ఎంత ఎనర్జీ తెలుసు, అసలు సౌండ్ ఎట్లా వస్తుందో నాకు అర్థం కాలేదు. నైట్ పోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసిన ఇట్లా. నార్మల్ గా నీ ప్రొఫైల్లో సదర్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా, వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అంటే చాలా దున్నపోతులను హ్యాండిల్ చేసినవి, పట్టుకున్నవి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే కొమ్రవెల్లి మల్లన్న ముద్దు బిడ్డ, యాదవులకి ఆడపడుచు. అలాగే మాట్లాడుతుంటే నాకు కూడా ఒక చెల్లి అనే ఫీలింగ్ కూడా వచ్చింది, అక్క అక్క అని పిలుస్తుంటే. సో ఆ స్పెషల్ గెస్ట్ పేరు వచ్చేసి శిల్పా యాదవ్. ఒకసారి అందరికీ ఆల్మోస్ట్ ఈమె వీడియోలు తెలిసే ఉంటాయి. సదర్ జరుగుతున్నప్పుడైతే వీళ్ళ వీడియోలు ఫుల్ వైరల్ అయినాయి. అది కాకుండా ఒక 1 year బ్యాక్ ఒక వీడియో 26 million వ్యూస్ వెళ్ళింది. సో ఆ అమ్మాయి మీకు ఒకసారి ఫేస్ చూడగానే, లేదంటే శిల్పా యాదవ్ అని నేమ్ వినగానే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆమె ఎవరు ఏంటి అనేది గుర్తొచ్చేస్తుంది. సో ఆమె వీడియోలు కూడా అంతా బాగుంటాయి. నేను యాక్చువల్గా ప్రొఫైల్ చూస్తున్న కొద్దీ, మొత్తం వెతుకుతున్న కొద్దీ కమెంట్స్ చెక్ చేశాను అనమాట. ఎక్కడన్నా ఒక్క నెగిటివ్ కమెంట్ అన్నా దొరికిద్దా, ఒక్క బ్యాడ్ కమెంట్ అన్నా దొరికిద్దా, ఎవరన్నా పెట్టుంటారా, ఒకసారి ఆ పాయింట్లో అడుగుదాము అని చెప్పేసి వెతికాను. మొత్తం ప్రొఫైల్ వెతికా అండి, ఒక్క కమెంట్ కూడా లేదు. అందరూ కూడా సిస్టర్ 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 అని వాళ్ళ ఇంట్లో అమ్మాయికి చూసుకున్నట్టుగానే కమెంట్స్ పెట్టారు. సో అంత బాగుంది అమ్మాయి ప్రొఫైల్, నాకు కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను సూపర్. కొంచెం కోల్డ్ అయింది కాబట్టి నర్వస్ ఉన్నావా? అవును, చాలా నర్వస్ లో ఉన్నా. ఓకే, ఇంటర్వ్యూ మాట్లాడుతున్నా కొద్దీ చిట్ చాట్ లో నార్మల్ అయిపోతావు. అవును. ఓకే, సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు, నీ గురించి తెలుసుకోవాలని. నార్మల్గా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీ ఫ్యాన్స్ అందరికీ కూడా. సో అన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పేస్తాను. ఓకే, సో నీ ఒకసారి మొత్తం మా ఫ్యామిలీ గురించి ఒక్కసారి చెప్పరా. ఓకే, నాకు 2 అక్కలు. ఓకే, యాక్చువల్లీ నేను రామ్నగర్ లో ఉంటాను. 2 అక్కల మ్యారేజ్ కూడా అయిపోయింది, నా మ్యారేజ్ కూడా అయిపోయింది, నాకు ఒక పాప కూడా ఉంది. ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, చూడండి, అందులో దాచిపెట్టడానికి ఏం లేదు. శిల్పకి మ్యారేజ్ అయిపోయిందండి, ఒక కమెంట్ వచ్చింది కదా, చూపించగా ఇందాక. యాక్చువల్ అందుకనే నా పాపని కూడా నేను హైలైట్ లో పెట్టినాను. ఎవరన్నా ఇట్లా మళ్ళీ డిసప్పాయింట్ ఎందుకు అవుతారు, చూసేస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చి సిస్టరో ఏదో ఒక కన్వర్జేషన్ పెడతారు కదా అని చెప్పేసి నేను అక్కడ హైలైట్ లో పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఆమె కూడా నా లెక్కనే వీడియోలు తీసి ఇట్లా నన్ను మించి వెళ్ళిపోతుంది ఆమె. ఇంకా ఆమె వీడియోలు కూడా ఉంటది, ఆమె కూడా చూసాను. నార్మల్ గా క్యాప్షన్ సేమ్ నా ప్రింట్. ఆమె డాన్స్ లో గానీ యాక్టింగ్ లో గానీ అస్సలు నేను ఎలా చేస్తే అలా చేస్తుంది ఆమె అయితే. అవునా? అస్సలు మమ్మీ
పా రీల్స్ చేద్దాం, మమ్మీ పా రీల్స్ చేద్దాం. పాట పెట్టంగానే కథం ఇక ఆమె ఎగురుతూనే ఉంటది. ఓకే. ఇక ఆమెకి ఏందో ఊకుకే మమ్మీ అంటే నా చున్ని తీసుకొని మమ్మీ చీర కట్టవా చేద్దాం, మమ్మీ చీర కట్టవా చేద్దాం. అంటే నువ్వు హాఫ్ సారీ అట్లా వేసుకోవడం, అందరం ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద వాళ్ళందరూ సారీ అట్లా కట్టుకోవడం అసలు ఆమె ఎందుకు అట్లా తెలియదు కానీ ఎప్పుడు మమ్మీ చీర కట్టు అని అంటది. అసలు ఇంకా పూర్వజన్మల ఎట్లుందామో గానీ. ఓకే. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చనిపోయిన ఉండే అప్పుడు అంటే రీసెంట్ గానే ఇక ఇట్లా అయినాను. అందుకని ఆమెని అనుకుంటాం మేము. పాతకాలం ఊరికే చీరలు కట్టుకుంటారు కదా అట్లా అని చెప్పేసి ఆమెని అనుకుంటాం. ఓకే. ఏం పేరు పాప పేరు? సహస్ర యాదవ్. ఓ నిన్న వాట్సాప్ నేమ్ ఉంది కదా, నేను చూసి షాక్ అయినా. ఇన్స్టాగ్రామ్ లో శిల్పా యాదవ్ అని ఉంది, ఇక్కడికి వస్తేనేమో సహస్ర యాదవ్ అని ఉంది. ఏంటి నేను కరెక్ట్ గానే చేశాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకున్నా. అంటే ఏదైనా నాకు ఇక పాపతోనే కొంచెం మంచిగా అవుతుంది అని చెప్పి ఎక్కడైనా సరే పాప పేరు ఆపిచ్చేస్తాను. ఓకే. ఇక అందుకని నా ప్రొఫైల్ లో కూడా ఆమె పిక్కే ఉంటది. ఓకే. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ చేశాను. ఇంటర్ తర్వాత డిస్కంటిన్యూ. ఓకే. చదువు బిడ్డనా లేదంటే? చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. నార్మల్ పాస్ మార్క్స్ కోసం చదువుతుండే అంతే. తర్వాత చదువు మీద లేదు అస్సలు ఇంట్రెస్ట్. డాన్స్ అంటే మస్తు పిచ్చి. ఇంకోటి ఇట్లా నార్మల్ గా ఈ మనము అప్పటివి వీడియోస్ చూస్తాం కదా, దేవుడివి మల్లన్నవి గానీ ఎల్లమే గానీ చూస్తుంటాయి కదా, వీటికి మస్తు నేను ఇంప్రెస్. ఊరికే చూసిన వీడియోని మళ్ళా చూసుకుంటా, అరే నేను కూడా ఇట్లా యాక్ట్ చేస్తే బాగుండు, నేను కూడా ఇట్లా అమ్మవారి లెక్క గెటప్ వేస్తే బాగుండు అని అనుకుంటున్నాను. ఇక తర్వాతకి నార్మల్ గా స్టడీ వెళ్ళినాక తర్వాతకి జాబ్ చేస్తుంటే. ఏం జాబ్ చేసేదాన్ని? అంటే ఇక నార్మల్ ఎయిర్పోర్ట్ లో చేసినాను. అప్పటి నుంచి ఇక ఎయిర్పోర్ట్ లోనే చేస్తున్నాను అనుకో. అక్కడ జాబ్ చేసుకుంటే ఇట్లనే కొన్ని రోజులు మానేసాను. మధ్యలో మానేసినాక తర్వాతకి ఇట్లనే ఇక ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవుతారు కదా, అట్లా ఇక గాయత్రి అని ఉంటది, గాయత్రి అశోక్ అని. ఆమె పరిచయం అయినాక అక్క ఇట్లా మనం వీడియో తీసాం అక్క అని అంటే, ఇట్లా అవును అంటే ఇన్ని రోజుల నుంచి అనుకున్న కళ ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి, అంటే నేను కూడా ఇట్లా యూట్యూబ్ లో కనిపిస్తాను అని ఒక ఇక ఉంటది అప్పుడు కదా అట్లా. అట్లా ఇక మనంగానే అంటే ఆ రోజే ఆమెతో అసలు కాల్ మాట్లాడాను నేను. ఆమె బర్త్డే ఉండే, విష్ చేసినాను. చేస్తే అప్పుడే ఆమె కాల్ చేసి జల్దీ కనెక్ట్ అయిపోయింది నాకు. అక్క అనుకుంటా కొంచెం క్లోజ్గా ఉంటుంటే ఇక ఆమె అట్లా తీసుకెళ్ళింది. ఇట్లా చేద్దాం అక్క అని అంటే సరే అని చెప్పేసి చేసినాక ఇక టీవీలో కనిపిస్తే మా ఇంట్లో అందరూ ఇట్లా కొంచెం ఆనందం ఇక తట్టుకోలేకపోయారు. అందరూ వేసిన శిల్ప అని చెప్పేసి. అంటే నార్మల్ గా యూట్యూబ్ లో రాకముందుకేనే నన్ను టెంపుల్స్ కి వెళ్ళిన దగ్గర గుర్తుపడతారు. కొమరలీలో అయితే పక్కా గుర్తుపడతారు, ఎందుకంటే నేను ఎక్కువ మల్లన్న వీడియోలో చేస్తా కాబట్టి. అవును అట్లా. ఓకే. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కదా జాబ్ చేసేది, ఉండేది రామ్నగర్ లో. ఆల్మోస్ట్ ఒక 50 to 70 కిలోమీటర్స్. ఎలా మేనేజ్ చేస్తున్నావు అంత జర్నీ? టైర్డ్ అయిపోవా? ఇక టైర్డ్ అనే మాటనే ఉండదు, అలవాటు అయిపోయింది అట్లా. నాకు అలవాటు అయిపోయింది. బస్సు జర్నీ అంటే ఇంకా కొంచెం అంటే ఎక్కువ బస్సులో నేను నిద్రపోయే ఉంటా. ఆల్మోస్ట్ బస్ ఎక్కగానే వండుకుంటా, స్టాప్ రాగానే దిగుతావు. ఓకే. బస్ లో వాళ్ళు కూడా గుర్తుపడుతూ ఉంటారా కండక్టర్? అంటే స్కార్ఫ్ కట్టుకొని ఉంటే ఎప్పుడు నేను. ఎండ పడదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ కొడితే కథం హెడ్ ఎక్ వచ్చేస్తూనే ఉంటది. ఇక ఎక్కువ స్కార్ఫ్ కట్టుకొని ఉంటాను. ఓకే. సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావు ఇన్స్టాగ్రామ్? టిక్ టాక్ లో కూడా ఉండేనా? టిక్ టాక్ లో కూడా ఉండే. అప్పుడు ఇంకా కొంచెం జల్దీ మ్యారేజ్ కాలేదు కాబట్టి అప్పుడు కొంచెం జల్దీ ఎక్కువ ఫాలోవర్సింగ్ వచ్చేసింది. అట్లా అప్పుడు కూడా ఉంటుంటే, అది 2018 లో కదా, అప్పుడు కూడా ఉండే అందులో. ఇక కానీ అది మానేసినాక తర్వాతకి ఇన్స్టాగ్రామ్ దాంతో కనెక్ట్ ఉంటుంటే కదా, అలా కూడా ఫాలోవర్స్ ఉండే 30K ఉండే. కానీ అది నాకు ఇంట్రెస్ట్ లేక ఏదో లింక్ వచ్చి ఉండే, దానికి లింక్ వస్తే కొట్టంగా అది వెళ్ళిపోయింది, లాగిన్ సెక్షన్ ఫెయిల్డ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా మరి వీళ్ళందరినీ చూస్తున్నా, అంటే నాతో రీల్స్ చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని చూడంగానే అరే మనం కూడా చేద్దాం కదా అని అనుకున్నా. ఫస్ట్ లో నా వీడియోస్ అసలు తెలుసా ఒక 2 వీక్స్ కూడా ఒక్కపోతుంటే ఇన్స్టాగ్రామ్ లో 200 ఫాలోవర్స్ ఏమన్నారు లాస్ట్ ఇయర్ ఈ టైంకి కరెక్ట్ 200 ఫాలోవర్స్ ఎంతనో ఉండే. చూసినా చేద్దాం ఏంగా వస్తారు అంటే మన యాక్టింగ్ బట్టి మనకి ఫాలోవర్స్ వస్తారు కదా, అట్లా అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం ఏంగా అని చెప్పి అట్లనే తీసుకుంటూ పోతుంటే ఇక కంటిన్యూగా ఇక వచ్చేస్తారు. ఇప్పుడు ఒక రీల్ ఫేమస్ అయిపోయింది అనుకో, పాత రీల్స్ కూడా వచ్చేస్తారు లైక్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ఎందుకంటే ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు కదా. అట్లా ఇక కంటిన్యూ అయిపోయి ఇక స్టార్ట్ చేసిన 6 months కి 100K వచ్చేసింది. ఓకే. బ్రదర్ వీడియోతో వచ్చిందారా? మా అన్న అదే కదా 26 million వ్యూస్.
నార్మల్ అది ఇక్కడ డాన్స్ అది మా గల్లీలో గణేశుడు తీసేటప్పుడు ఇక ఎప్పుడు నన్ను తీసుకెళ్తారు, మా అన్న అయినా సరే మా ఎవరైనా సరే నన్ను డాన్స్ చేయడానికి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే నాకు అంత ఇష్టం డాన్స్ అంటే వాళ్ళకి తెలుసు అది. ఇక నిమజ్జనం అయ్యేటప్పుడు చేస్తుంటే నేను చెప్పిన ఒక డాన్స్ వేసాం దానంటే ఎప్పుడు వేయరాదు సిగ్గుపడతారు, అంటే ఇట్లా నేను వీడియోలో పెడతా అని చెప్పేసి సిగ్గుపడతారు, అయినా సరే అని చెప్పేసి చేపించేసిన వీడియో నేను ఇవాళ పెట్టినా అంటే 10 days కి 100కి వెళ్ళిపోయింది. అయ్యో ఏంది ఇది, నేనేనా ఇంత ఫేమస్ అయిపోతున్నానా అనుకున్నా. నేను అది మిలియన్ కూడా వస్తుంది అనుకోలేదు అసలు లైక్స్. తర్వాత నార్మల్ గా వేరే వేరే వీడియోలు చేస్తుంటాయి కదా, ఇది నేను చూడలేదు ఇక వీడియో. తర్వాత మళ్ళీ ఒక 1 month చూడంగా అయ్యో 1 million వచ్చినాయి దీనికి లైక్స్ అని చెప్పి. 1 month పట్టిందా? 1 million 1 month పట్టింది. 1 million తర్వాత నాకు రిమిక్స్ చేసి పెడతారు కదా, వాళ్ళకి కూడా వచ్చింది 1 million. నేను చేసి షాక్ అయిపోయినా వాళ్ళని. అట్లా అలా అది ఇప్పుడు 26 million ఇంకా కూడా పోతూనే ఉంది కదా. నేను అదే రీల్ మళ్ళీ ఒకసారి ఇట్లా ఇన్ని మిలియన్స్ వచ్చిందని పెట్టిన, అది కూడా 600K అది కూడా పోయింది చూసిన. అవును. అట్లా ఎలా అనిపించింది ఫస్ట్ టైం అంటే 20 millions క్రాస్ అయింది, 150K ఫాలోవర్స్? అంటే నేనేనా అంత ఫేమస్ అయిపోయినా అని చెప్పేసి కొంచెం ఇక హ్యాపీ మూమెంట్ ఎట్లా ఉంటది అనుకోండి. ఓకే అట్లా. సో వీడియోస్ కి అంటే స్పెషల్ గా లీవ్ ఉన్న రోజు, హాలిడేస్ ఉన్న రోజు అలా ప్లాన్ చేస్తావా? ఎలా మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఇటు వీడియోస్, అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు ఫ్యామిలీ, పాప అన్ని చేసుకునే వాళ్ళమే ఆడోళ్ళు. అబ్బా భారీ డైలాగే. అంటే అన్ని సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేది ఒక ఉమెన్ ఒక్కటే కదా, అట్లా నేను ఇక. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆఫీస్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి, ఇంట్లో చిన్న పాపని చూడాలి. హస్బెండ్ జాబ్ చేస్తారా? ఆయనకి ఇన్వర్టర్ బ్యాటరీ షాప్ ఉంది. ఓకే. మరి ఎంకరేజ్ చేస్తారా? చేస్తాడు. స్టేషన్ కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చినాను. ఓకే. ఎప్పుడైనా అంటే ఏదైనా సిచ్యువేషన్ లా ప్రొఫెషనల్ లైఫ్ గురించి గొడవలు ఏమైనా అయినాయా? ఇప్పటి వరకు అయితే ఏం కాలేవు. సో కోరుకుంటున్నాను హ్యాపీ లైఫ్. అంటే నేను రాంగ్ వేలో పోతలేను కదా, నేను ఏది చేసినా నేను గాడ్ అంటే దేవుడివే పోతున్నా ఎక్కువ. నేను షూట్స్ అయినా సరే కానీ నార్మల్ గా ఈ ఫోక్ సాంగ్స్ వీటికి పోతలే, నేను ఎక్కువ కాళికామాత, నల్లపోచమ్మ ఇట్లా నార్మల్ గా అవే వెళ్తా నేను. ఓకే. సో యూట్యూబ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే చెప్పినాం కదా, గాయత్రి ఆమె త్రూ యూట్యూబ్ లోకి వచ్చాం. దేవుడివే చెయ్యాలంటే అంత ఇష్టం ఎలా దేవుడి పైన? అంటే మొత్తం అవే ఉంటాయి, నీ ప్రొఫైల్ మొత్తం మల్లన్న దేవుడు ఉంటాయి, కాళికామాత గెటప్ వేసావు, నల్లపోచమ్మ సాంగ్ దానికి కూడా గెటప్ వేసుకున్నావు. సో ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? అంటే నాకేందంటే ఇప్పుడు నీకు ఫేవరెట్ ఎవరు నాకు మల్లన్న దేవుడు ఉంటాడు ఎప్పుడైనా సరే. నీ ఫేవరెట్ హీరో అంటే మల్లన్న తెలుసు అంటే ఏ మల్లన్న హీరో ఎవరున్నారు ఆ మూవీలో మల్లన్న అంటే కాదు మల్లన్న. ఓకే. అంటే నాకు నార్మల్ గా దేవుడు అంటే ఇక మల్లన్న ఇష్టం, హీరోలు ఎవరు ఇష్టం లేదు. సాంబశివుడు ఉంటాడు కదా నల్గొండ, ఆయన ఇంకా చాలా ఇష్టం. ఇంకా ఛత్రపతి శివాజీ కొంచెం ఎక్కువ. అంటే వీళ్ళు ఎక్కువ చేసిన అనుకో వీడియోలు వీళ్ళవే చేస్తాను. ఒకటి మల్లన్న దేవుడు, ఇంకోటి సాంబశివుడు, ఇంకోటి ఛత్రపతి శివాజీ. అంతే. ఓకే. ఇవే వీడియోస్ ఎంత చేస్తా. నార్మల్ గా ఇక నాకు నచ్చిన అనుకో ఫోక్ సాంగ్స్ అలా డాన్స్ చేయాలనిపించింది అనుకో అవి కూడా చేస్తాను. అంటే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ పాటలు ఉంటాయి కదా అవి చెయ్యను. ఓకే. అట్లా చేస్తే నాకే అది ఒక్కసారి పోయింది అనుకో పేరు అందులో మళ్ళీ ఎప్పటికి రాదు ఇక మనకి. అట్లా అంటే అది ఇష్టం కూడా లేదు చేసి. నాకు ఎన్నిసార్లు పోయి ఉంటావు కొమరవెల్లి? చెప్పలేను అన్నిసార్లు పోయినా. అవునా? ఇయర్ లో ఎన్నిసార్లు పోతావు? నెలకు ఒకసారి పోతావు? అంటే ఇప్పుడు మాకు డిసెంబర్ లో ఉంటది కదా, 14th నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు సట్టివారాలు ఉంటాయి. అవును. సట్టివారాలు అయిపోయాక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా ఉంటది కదా. అట్లా ఇక ఎప్పుడు నా బర్త్డే అక్కడనే అయిపోతుంది, కొమరవెల్లిలోనే అయిపోతుంది 17th. అవునా? ఓకే. దేవుడిని చూసుకొని చేసుకుంటా నా బర్త్డే ఇప్పుడు. ఓకే. అట్లా ఇప్పుడు నాకు ఎంత 24 years. ఈ 24 years లో నా బర్త్డే మొత్తం కొమరవెల్లి, ఒక్కసారి కూడా ఇక్కడ కాదు. అవునా? సూపర్. దేవుడి దగ్గర చేసుకునే అంత అదృష్టం మనకి. అంటే ఇక అది ఫస్ట్ వీక్ ఎప్పటి నుంచో ఫ్యామిలీతో వెళ్తాం కదా, అందరం గ్యాదర్ వెళ్తాం కదా, అట్లా అందరం వెళ్ళేటప్పుడు ఇక ఎందుకు బర్త్డే అక్కడైతే ఇక్కడైతే అని చెప్పేసి వెళ్ళిపోతాయి అట్లా. ఓకే. అలా రీసెంట్ ఒక వీడియో కూడా చూసాను, ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు గేట్ దునికేసి వెళ్ళిపోయావు, మల్లన్న చూడాలని. అంటే సినిమాలలోనే జరుగుతాయి ఇట్లాంటివి అన్ని కూడా. నేను ఇప్పుడు చూడాలి
మాలికాపురం సినిమా కూడా నేను అయ్యప్పని చూడాలి అని పాప అంటూ అల్లరి చేస్తుంటా. అంటే సినిమాలలోనే అయితే అవి, కానీ రియల్ లైఫ్ లో నీ ప్రొఫైల్ లో కూడా నువ్వు కూడా చేసినావు అది. నేను ఇప్పుడు మల్లన్నని చూడాలి, చూడకుండా లాకేసిండు, నేను అయినా దుంకి పోతాను పోయిన. చూసినావా మరి మల్లన్నని ఆ రోజు? అమ్మో చూసే వరకు నేను ఊకోను. అది ఏదైనా సరే, గోడ దుంకైనా సరే, ఇంకేదైనా బద్దలు కొట్టైనా సరే నేను పోతా. ఇప్పుడు మనకి ఏంది, గుడి దగ్గర పోయి దేవుని చూడకపోతే ఎట్లా అనిపిస్తుంది? నేను అది ఎక్కడ? అది కూడా ఫలక్నామాలోనే, ఫలక్నామా దగ్గర. అయితే ఈ మల్లన్న గుట్ట ఎట్లయిందో అది కూడా అట్లా కొంచెం బయటికి తీసుకొద్దాం అనే త్రోల పోయినా. ఇక పోంగన దానికి తాళం ఉండే, అది ఆ గుడిని చాలా ఇది చేసిరంట అప్పట్లో, నాకు కూడా తెలియదు. అవన్నీ నాకు మ్యాటర్ తెలియదు, కానీ ఇట్లా చేసిరని తెలుసు. తర్వాత కొంతమంది ఇట్లా అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మొత్తం క్లీన్ చేసి పెయింటింగ్ ఇట్లా చేసి మంచిగా పూజ చేసిరంట. దాని తర్వాత వీక్ నేను వెళ్ళిన, ఇట్లనే ఇక పోయి చూద్దాం ఎట్లుందో దేవుడు. 500 years అంటే అసలు అది మామూలా టెంపుల్? మనం ఏడున్నామో ఏమో అప్పుడు, పుట్టను కూడా పుట్టలేమో అప్పుడు. ఇక అట్లా అని చెప్పేసి చూద్దాం దేవుని ఎట్లుంటాడు అని చెప్పేసి, అది కూడా అసలు ముస్లిం వాళ్ళ ఇంటి లోపలికేని చెత్తకుండి తర్వాతకి దేవుడు ఉన్నాడు. ముస్లిం వాళ్ళ ఇంట్లో నుండి? ముస్లిం వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళాలి. అది వాళ్ళ గేట్ ఉంటది కదా, వాళ్ళ ఇల్లు ఉంటే గేట్ ఉంటది. ఇల్లు గేటా? ఇల్లు గేట్ అది. ఆ లోపలికేని వెళ్తే మొత్తం అక్కడంతా చెత్త ఉంది, కొంచెం లోపలికి గుడి ఉంది. ఓకే. సో లోపల ఎవరు లేరు కదా మీరు పోయినప్పుడు? లేరు, కానీ మంచిగా పూజ చేసి అయితే ఉంది గుడి. ఓకే. భయంగాలే లోపలికి? అంటే నార్మల్ గా మల్లన్న దేవుణ్ణి, నరసింహస్వామిని, అమ్మవార్లను చూడాలంటే కొంచెం ఒక బాడీలో ఒక భయం స్టార్ట్ అవుతుంది, వణుకు స్టార్ట్ అవుతుంది. నాకేం అట్లా డైరెక్ట్ వెళ్ళిపోయి చూసేసిన. నువ్వు ఇంకొకరు ఎవరో ఉన్నారు కదా వీడియోలో? నాకు అన్న ఉన్నాడు, ఆయన కూడా వీడియో తీసుకుందామని వచ్చినాడు. శరత్ అన్న ఉంటాడు ఆయన. అట్లా లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చినాక ఎవరైనా చూసిండ్రా, అడిగినరా మరి? అంటే మేము ఫస్ట్ మాకు లొకేషన్ తెలియక ఇట్లా కార్ ఒక పక్కన ఆపుకొని వెళ్తే, ఇంట్లో ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం ఇక్కడ టెంపుల్ ఎక్కడంటే ఆయననే తీసుకెళ్ళినాడు. ఇగో ఇట్రా ఇక్కడ లోపల ఉందని వాళ్ళు తాళం వేసుకున్నారు. ఆ తాళం వాళ్ళతో దీపించి మరి లోపల పంపించినారు వాళ్ళు. ఓకే. ముస్లిం వాళ్ళు. అలా ఇక వెళ్ళిన లోపలికి వెళ్ళి చూసిన, కానీ బాగుంది టెంపుల్. అంటే మనసు ప్రశాంతంగా అనిపించింది అట్లా దేవుని చూడంగానే. ఓకే. నీ లైఫ్ లో కూడా అంటే ఇంత నమ్ముతున్నావు కదా మల్లన్న దేవుని, ఎప్పుడైనా ఏదైనా అనుకున్నది ఇమీడియట్ గా జరగడము అలా ఏమైనా జరిగినాయా? అసలు నేను ఏమంటారు, ఇప్పుడు నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది, ఇట్లా వచ్చింది, ఎవడో నువ్వే చూసుకోవాలా, నువ్వు చూసుకో నాకు తెలుసు అని చెప్పి నేను ప్రశాంతంగా ఉంటా. కానీ ఏందేమో ఎప్పుడు కష్టం వచ్చినా సరే కానీ అది తొందరగా నెరవేరిపోతుంది నాకు. అట్లా నాకు ఒక గట్టి హోప్ అది. నేను అనుకుంటా అప్పుడు, అయినా నువ్వు చేస్తావని నాకు తెలుసు కానీ, అంటే అది జరిగినాక నువ్వు చేస్తావు నాకు తెలుసు కానీ, బట్ ఏదో చెప్పాలి కాబట్టి, లేకపోతే నల్లి నువ్వు నా మీద చెప్పాలి కాబట్టి ఒక కోరిక నాది కూడా ఉంది, లిస్ట్ లో రాసుకో. కానీ మనసులో అనుకున్నవి ఇప్పటి వరకు అన్ని జరిగినాయి. అన్ని జరిగినాయి. అసలు అది ఏందేమో దేవుడు నాకు మా ఇంట్లో ఉంటే బాగుండి అనిపిస్తుంది. నాకేం కోరికలు తీర్చకు, నేను కష్టపడి ఉంటే పూజలు ఇంట్లో చాలా బాగా చేస్తా. సండే అయితే మా ఇల్లు అంతా ఇట్లా పొగతో నిండిపోతుంది. అంటే దేవుడికి ఊదిపోగా అంటే ఇష్టం అట్లా. మీకు కూడా అంటే బీరప్ప పండుగ అని ఉంటది కదా, మీకు కాదా? ఓన్లీ మేము కొమరవెల్లి మల్లన్న నమ్ముతాం. ఓకే. సో ఇంకా నార్మల్ గా గెటప్స్ కూడా వేసావు కదా, అమ్మవారి గెటప్స్, అప్పుడేం భయం అట్లా అనిపించలేదా? భయం ఏం అనిపించలే, కానీ ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా గెటప్ వేసుకోరు అనుకో కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు కదా, ఎవరైనా అవుతారు అది. కాకపోతే నాకు మార్నింగ్ గెటప్ వేస్తే నేను నైట్ 11 వరకు అట్లనే ఉన్నా, నాకు ఏం కాలే. ఇంకోటి ఆ గెటప్ వేసినాక తర్వాతకి నా టైం వస్తుంది కదా షూట్ లో కూర్చున్నప్పుడు, అప్పుడు రియల్ గా చేసేసిన నేను అట్లా. ఇట్లా మొత్తం ఏదో అనిపించేసింది అప్పుడు నాకు. కొంచెం సేపు కళ్ళు ఇట్లా ఎర్రగా అయిపోయినాయి. నేను ఇట్లా వీడియో చూసుకుంటే అయ్యా నేనేనా ఇది, ఎందుకు ఇట్లా అయిపోయినా అని చెప్పేసి మళ్ళీ తర్వాత జల్దీ ఇక నా షూట్ అప్పుడు అయిపోయింది. గెటప్ తీసేయగానే కొంచెం మొత్తం ఇక క్లీన్ చేసుకుని, ఎందుకో ఇంకా పోబుద్ది అయితేలే నాకు అడికేని. అది టెంపుల్ లో గండిపేట ఉంటది కదా, అక్కడ అయింది ఆ షూట్. ఇక ఆ టెంపుల్ నుంచి పోబుద్ది కాలే, నాకు ఎందుకో వేసుకొని ఉంటా, ఇంకా ఇక్కడనే ఉంటా అని చెప్పేసి అనిపించింది. అంత మంచిగా అనిపించింది, అసలు ఇప్పబుద్ది కాలే నాకు ఆ గెటప్. అట్లా నార్మల్ కొంతమందికి నిజంగా అంటే గెటప్స్ వేసినప్పుడు నిజంగానే పైకి వచ్చేసింది, రావడము అది అవుతది అంటారు. సో మేబీ అలా జరిగిందేమో నీకు కూడా. అట్లా వచ్చేసింది నాకు. అంటే ఇప్పుడు ఇది నా టైం షూట్ కి అని చెప్పి కూర్చుంటాం కదా. ఇంకోటి ఏంటంటే అది కరెక్ట్ నా సీన్ వచ్చినప్పుడు కరెంట్ పోయింది, నాది అయిపోగానే కరెంట్ వచ్చేసింది. అట్లా అది వీడియోలో ఉంటది చూడండి. నా సీన్ కాగానే ఇప్పుడు నేను కూర్చున్నా అన్ని రెడీగా ఉన్నాయి అన్నప్పుడు కరెంట్ పోగానే కొంచెం ఇట్లా
వెలుగులాగా వచ్చేసింది అక్కడ. మస్తు అయింది నాదైతే. నల్లపోచమ్మ నల్లపోచమ్మ గెటప్. ఓకే. కాళికా మాతది నార్మల్ గా అది ఇక వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను. ఓకే. ఒక బ్యూటీ పార్లర్ అక్క ఉంటది, అక్క వేస్తా శిల్ప నీకు వేస్తే నీకు సెట్ అవుతుంది అని అంటే ఇక వేసుకున్నాను అప్పుడు. ఓకే. ఈ గెటప్ లో చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంటే కాంప్లిమెంట్స్ అంటే ఇప్పుడు అమ్మవారి గెటప్ చేసుకున్నప్పుడు అందరికి అంత సెట్ సెట్ అవ్వదు, మంచిగా అనిపించదంట కదా, కానీ నాకేం అట్లా లేదు, నాకు అంతా మంచిగా అనిపించింది. 90% వాళ్ళకి ఎందుకో ఎట్లనో అవుతుందండి. అంటే కొంతమందికి ఇట్లా హెల్త్ ఖరాబ్ కావడం, ఇట్లా కొంచెం మంచిగా ఉండకపోవడం. ఎందుకంటే మనం ఆ గెటప్ వేసుకున్నప్పుడు కూడా అంత నీట్ గా ఉండాలి అని చెప్తారనమాట. మనం కొంచెం అటు ఇటుగా చేసినా కూడా అది తిరిగి మనకి చూపించేస్తుంది. నాకేం అట్లా కాలేదు, నేను మనస్ఫూర్తిగా వేసుకున్నా, నిష్టగా వేసుకున్నా, మంచి మనసుతో వేసుకుని చెప్పాలంటే. ఓకే. అట్లా నాకు మంచి అనిపించింది. దుర్గామాత మాల కూడా వేసుకున్నావు అనుకుంటా కదా? కంకణం కట్టుకున్నాను. కంకణం కట్టుకున్నావా? ఓకే. అంటే ఇక దేవుడికి సంబంధించి దేని వదలవు? దేని వదిలేగా. అది మల్లన్నకు సంబంధించింది అయితే అసలే వదలని. ఓకే. పాపకు కూడా అలవాటు అయిపోతున్నాయా ఇవి? ఇక పాప నన్ను చూసి చేస్తూనే ఉంటది. ఇక ఆమె స్కూల్కి వెళ్తుంది కదా, రాగానే మమ్మీ ఓపిల వెంకటేష్ పెట్టు, ఓపిలగా వెంకటేష్ పెట్టు, కథం అదే పాట పట్టుకుంటది, ఇక చీర కట్టుకుంటది, ఇక డాన్స్ చేస్తూనే ఉంటది. ఇక ఓకే. అంటే ఇక నార్మల్ గా ఆమెకు సంతోషం ఇక అట్లా వేసుకుంటే ఇక నేను కూడా ఏమన్నా సరే చేసుకో అని చెప్పేసి. ఓకే. లైఫ్ అంబిషన్ ఏంటి? ఫైనల్ గా ఏం అవుదాం అనుకుంటున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకంటూ ఏం కావాలి అంటే, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంటే, కానీ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఎక్కువ చేయలేను నేను డాన్స్. ఓకే. ఏం జరిగింది? అంటే ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంటే అప్పుడు 2019లో 18లో డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే కారు కొంచెం ఇట్లా గుద్ది వెళ్ళిపోయినది. అప్పుడు కొంచెం కాలు అంటే ఈ 2 మోకాలకి తాకింది కరెక్ట్ గా. అది అట్లా తాకుడు వల్ల కొంచెం ఇక ఎక్కువ చేయలేను డాన్స్. కానీ అదొక్కటి ఉంటుంటే మంచి డాన్సర్, పెద్ద డాన్సర్ కావాలా, డాన్స్ చేయాలి, ఎక్కడైనా నేను చూడాలా, నన్ను చూడాలా. నార్మల్ గా ఈ డీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తాయి కదా, అందులో నేను చేయాలని అనుకుంటుంటాను. కానీ అట్లా అయిపోవడం వల్ల తర్వాత నాకు అప్పుడు కూడా తెలియలేదు నా కాలు ఇట్లా అయిందని. తర్వాత మనం ఏదున్నా గణేష్ నిమజ్జనం ఉన్న బతుకమ్మ ఏడున్నా డాన్స్ చేసేటాయి కదా మనకు, అట్లా చేసేటప్పుడు తెలిసింది నాకు ఇట్లా కాలు ప్రాబ్లం ఉంది. నేనంటే ఏం కాను కానీ నా పాపని చేస్తాయి నా లోపల, నేను ఏం కావాలనుకున్నానో నా పాపని చేస్తుంది. నేను డాన్సర్ గా చేస్తా, మంచిగా చదివిపిస్తా, కెరియర్ ఆమెను ఇట్లా తీసుకోలేకుండా సెట్ చేసేస్తా. అట్లా చూడలేక సెట్ చేసేస్తా. అట్లా నువ్వేమేం చేయలేకపోయావా అన్ని నా పాపని చేసేస్తా. ఓకే. ఇండస్ట్రీ అంటే ఒకసారి మనం ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ వచ్చిన తర్వాత, ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మనకి కొంతమంది సెలబ్రిటీస్ నుండి మెసేజ్ రావడము, కాంటాక్ట్స్ రావడం అలా జరుగుతూ ఉంటది కదా, అలా ఎవరైనా సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారా? సెలబ్రిటీ అంటే ఎవరు లేరు అక్క. నేను అంటే నార్మల్ గా మెసేజ్ రిక్వెస్ట్ చెప్పినాను కదా, ఇప్పుడు ఆ బ్లైండ్ పెట్టిన కాబట్టి చూసిన. నార్మల్ గా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళది ఇట్లా పైన వచ్చేస్తుంది మెసేజ్ రిక్వెస్ట్, అట్లా వచ్చేస్తుంది కదా. ఇక చూస్తుంటా, కాకపోతే కొత్తగా వచ్చినాయి కూడా అట్లా వస్తాయి. అట్లా నీది వచ్చినుండే, నేను అట్లా చూసి మీకు రిప్లై ఇచ్చిన. నేను నార్మల్ గా నేను ఎక్కువ చూడను, అవన్నీ చూసే వరకు అంత టైం కూడా ఉండదు. ఇండస్ట్రీ సైడ్ నుండి అంటే ఇన్స్టాగ్రామ్ నుండి ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరా? ఇన్స్టా నుంచా, ఇండస్ట్రీ నుంచా? అదే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుండి ఉంటది ఇక ఎక్కువ. తెలుసు ఇక నేను ఎక్కువ గర్ల్స్ తోనే మాట్లాడతా, అల్లైనా సరే. ఇప్పుడు కూడా ఎవరైనా అమ్మాయి మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తాను, నేను వేరే వాళ్ళకి ఇయ్యను. అట్లా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి మీరు, నేను ఇచ్చిన ప్రతి ఒక్కరు అమ్మాయి ఉంటారు రిప్లై. అక్క నీకు నేను కలవాలక్క, అక్క మీ ఇంటికి వస్తా అక్క, అక్క నీతో ఒక ఫోటో దిగుతా అంటే వాళ్ళకి ఇస్తారు రిప్లై. అట్లా చాలా మంది వచ్చి కూడా వెళ్ళినారు అట్లా. ఓకే. సో బ్లైండ్ అబ్బాయి టాపిక్ వచ్చింది కాబట్టి, సో నిజంగా అంటే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూకి పిలవడానికి మెయిన్ రీజన్ కూడా నీ ప్రొఫైల్ ఎంత బాగుందో అదొక ఎత్తు అయితే, దాంతోపాటు ఈ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది అంత ఎత్తు అనమాట. నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్ ని మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చెడుగా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. రెండు జరుగుతున్నాయి, ఈక్వల్ గా జరుగుతున్నాయి రెండు కూడా. ఇంకా చెడే ఎక్కువ జరుగుతుంది. కానీ అంటే ఒక అబ్బాయికి హెల్ప్ చేయాలన్న థాట్, అబ్బాయిని వీడియో తీసి వెనకాల ఎక్కడో కూర్చున్నావంట నువ్వు, ముందుకొచ్చి మళ్ళీ అదే సాంగ్. నాకు అబ్బాయి ఇంటర్వ్యూలో చెప్పాడనమాట, శిల్ప గారు ఎక్కడో వెనకాల కూర్చున్నారు, సో నా పాట చూసి మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ ఒకసారి సేమ్ పాట పాడండి, నేను ఇలా వీడియో తీస్తాను, ఇలా వీడియో పెడతాను, ఏమైనా హెల్ప్ అవుతుందేమో మీకు అని చెప్పేసి చెప్పారు. అలా వీడియో తీశారు, స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి అని చెప్పేసి కూడా చెప్పిండు. నిజంగా హెల్ప్ చేయడం కూడా మా హిట్ టీవీ తరపు నుండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్.
ఎలా అనిపించింది అసలు? ఎక్కడికి వెళ్తున్నావు ఆ రోజు నువ్వు? అంటే ఆ రోజు ఆఫీస్ అయిపోయినాక వెళ్తాం కదా నార్మల్ గా. వెళ్ళంగానే అసలు నేను బస్సు అంటే మా అక్క నేను మా చిన్నక్క నేను వెళ్తున్నాము బస్సులో. నార్మల్ గా డైలీ వెళ్తాం, ఇద్దరం సేమ్ షిఫ్ట్ వెళ్తాం, అయిపోయినాక ఇద్దరం కలిసి వెళ్తాము. అట్లా వెళ్తుంటే ఇక నేను చెప్పాలంటే ఆల్మోస్ట్ నాకు నిద్ర వస్తుంది అప్పుడు. ఇక నేను చెప్పిన కదా బస్సు ఎక్కగానే నిద్ర పోతాం, మనకి నిద్ర మెయిన్. ఇక నిద్ర పోతుంటే మా అక్క కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి ఇట్లా కూడా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆయన పాట ఎంత మంచిగా పాడుతుంది చూడండి, ఓవర్ పాట పాడుతుంది అని చెప్పి ముందుకు చూసిన. నేను చూస్తే ఏమో నాకు వినిపిస్తలేదు అన్న అంటే, ఒక నిమిషం మాకు వినిపిస్తుందా అని చెప్పి ఇక మా అక్క ఏడుస్తూనే ఉంది. అంటే ఆయన గొంతు, ఆయన ఇప్పుడు ఒక బ్లైండ్ అయ్యి అంత మంచి పాడితే మనకన్నా కొంచెం ఫీల్ వస్తుంది కదా. అట్లా ఏడుస్తుంటే ఇంత మంచి పాడుతున్నాను. మా అక్కని ఇటు సైడ్ కూర్చోబెట్టి నేను ఇటు సైడ్ వచ్చిన పాడుతుంటే, అప్పుడు అంటే ఫస్ట్ రాముడి పాట పాడింది కదా, అవును అది లాస్ట్ లో ఉన్నప్పుడు నేను విన్నాను ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంకొక పాట పాడిపించినారు ఆయనతోని. పాడిపియంగానే నేను ఇక అయితే నేను మా అక్క అట్లా ఏడవంగానే ఏదో ఉంది అయితే నేను గొంతులు అని చెప్పేసి ఇనుకుంటా. అప్పుడు నాకు ఒక్కసారి ముందే నా హార్ట్ ఏంటంటే ఇట్లా ఎవరినైనా ఇట్లాంటి వాళ్ళని చూసినా పక్కా హెల్ప్ చేయబుద్ది అవుతుంది. చేయబుద్ది అయినప్పుడు ఇక మా అక్క అన్నది ఇక 100 రూపీస్ తీసుకున్నాను. కానీ నేను ఒక 100 కలిపి ఆయన పాట పాడంగా అందరు ఇస్తుంటే మా అక్క అన్నది వీడియో తీపోను అన్నది. మా అక్క చెప్తేనే తీసిన, లేకపోతే అసలు నేను చూడలేను ఆయనని. చెప్పాక మా అక్క వీడదని తీసి ఇన్స్టాలో పెడితే నాకు ఏదైనా అవుతుండొచ్చు అని చెప్పేసి వెళ్ళిన. నేను వేరే పాట పాడింది, ఏదో హిందీ పాట పాడుతుంటే ఇదొద్దు ఆంజనేయ స్వామి పాట పాడని చెప్పంగానే అది పాడుతుంటే తీసినాను వీడియో. అయితే నేను చెప్పినాను, అన్న మీకు ఏదో ఒక విధంగా నేను హెల్ప్ చేస్తాను, యూజ్ అవుతుంది మీకు పక్క అయితే ఇన్స్టాగ్రామ్ పెడుతున్నాను, ఇంకా మీరు ఏమంటారు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే ఆ కండక్టర్ కి ఇచ్చినాడు కాంటాక్ట్. బస్ టికెట్ పైన నేను ఫోటో తీసుకున్నాను. అదే ఆయన బస్సు దిగుతుండే అప్పుడే ఇక ఫాస్ట్ గా అదే చెప్పిండు. అంటే 2 సెకండ్లు అటు ఇటు జరిగినా కూడా మళ్ళీ బయటకు వచ్చేవాడిని కూడా కాదు, ఇట్లా ఇన్స్టాగ్రామ్ నుండి వెళ్ళిపోతుండే. మా బస్ స్టాప్ కూడా వచ్చేసింది, మా స్టేషన్ కూడా వచ్చేసింది, జస్ట్ 2 సెకండ్లు అటు ఇటు అయినా కూడా ఛాన్స్ మిస్ అయ్యేవాడిని, నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి చెప్పింది. అవును. ఇప్పుడు ఆయన ఏమంటారు మళ్ళీ అంటే పలాస మూవీలో సాంగ్ పాడిన తర్వాత మళ్ళీ అతనికి ఆపర్చునిటీస్ లేవంట. అసలు మాకు తెలియదు ఆయన పలాస మూవీలో సాంగ్ వాడిండని, కానీ ఆయన ఏదో చెప్తుండు, నాకు అర్థం కాలే, పలాస అని ఏదో చెప్తుండు, నాకు తెలియదు ఆయన అలా వాడిండని. కానీ ఇప్పుడు ఎవరైనా పైకి తీసుకెళ్లాలన్నా కింది తీసుకెళ్ళాలన్నా అది మన సోషల్ మీడియా ఒక్కటే కదా, అట్లా కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఆలోచించాను. పక్క చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ఇక నంబర్ తీసుకొని వీడియో తీసుకొని ఆలోచిస్తున్నా ఎట్లా అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఒకటి వీడియో తీసుకుంది మీరుతోని. ఫస్ట్ నేను మాట్లాడతాను కదా, ఎప్పుడు నిద్రపోతాను ఇట్లా ఈయన వల్ల మెలుకున్నాను అని చెప్పేసి అట్లా చెప్పిన, అన్న నీ వీడియో అప్లోడ్ చేస్తున్నా, మీ ఎవరికైనా ఫోన్ ఉంటే ఇక నా ఐడి ఇది అని చెప్పి ఆయనకి చెప్పినాను. అట్లా వాళ్ళ మమ్మీ కూడా అన్నది, అప్పుడు చిన్నప్పుడు అంటే ఆయన డబ్బా పట్టుకొని కొట్టి పాట పాడుతుంటే అంటే ఆయన మనకి ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మన దగ్గర లేకపోయినా వాళ్ళకి చేయాలని అనిపిస్తుంది. అట్లా అలా అనిపించడం కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి ఉంది. కానీ ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళని కొంచెం ఎక్కడైనా సరే ఇట్లాంటి వాళ్ళకి అనిపించారు అనుకో, లైక్ ఇట్లా సింగింగే కానీ డాన్సింగ్ కానీ ఏదైనా సరే కానీ వీళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్ గా ఏమంటారు, అందుకే నేను ఇమీడియట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను, అతను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలిసినాయి. అంటే తను చాలా మందిని ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళనే కలిసారు, బట్ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల తినకి కళ్ళు లేకపోవడము, తినకి వాళ్ళని రీచ్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడం వల్ల సో లేట్ అయింది. కానీ 4 years తర్వాత మళ్ళీ మీ ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి మళ్ళీ వచ్చాడు. సో మేము యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా అంటే నేను నార్మల్గా నీ ప్రొఫైల్ బాగుంది అండ్ నువ్వు తనకి హెల్ప్ చేసావు కాబట్టి క్వశ్చన్ నిన్ను అడుగుతున్నా. మనం కొన్ని చేసే ఇంటర్వ్యూలకి కమెంట్స్ వస్తాయి, అది వీడియోస్ అయినా సరే ఇంటర్వ్యూస్ అయినా సరే, ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని సమాజానికి పరిచయం చేసి ఏం సాధిస్తారు, మీ మీడియా ఛానల్స్కి కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మీ మీడియా ఛానల్స్కి డబ్బుల కోసమైనా ఇట్లాంటివి ఇంటర్వ్యూలు చేసేది అని చెప్పి మీడియాని క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదే మీడియా నిన్న ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇదే ప్లేస్లో నీ ప్లేస్లో కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వ్యూస్ ఏంటంటే 2.6K, 2600 మంది చూసారు. అదే నేను వాళ్ళంటున్న అలాంటి ప్రొఫైల్స్ తీసుకోబెట్టి వచ్చి చేసినాయి ఇదే ప్లేస్లో 350K 400K వ్యూస్ వచ్చినాయి. తప్పెవరిది? మీడియాదా, చూసే వాళ్ళదా? ఇక కొంచెం ఇప్పుడు పబ్లిక్ ఎట్లుందంటే ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు కదా.
ఇప్పుడు మీరు అన్నారు కదా 300K 400K అని, అట్లాంటి వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఇట్లాంటి వాళ్ళని చూడరు. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను నిన్నే అడగడానికి రీజన్ ఏంటంటే, నువ్వు అబ్బాయికి సపోర్ట్ చేసావు, నీ సైడ్ నుండి నువ్వు సపోర్ట్ చేసావు, ఇదే మీడియాని తిట్టిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు, మేము వచ్చి సపోర్ట్ చేసాము, కానీ మరి చూసే జనాలు ఎందుకు సపోర్ట్ చేయలా? అదే చెప్పిన అక్క, ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ పర్సన్, అంటే నేమ్స్ వద్దు కానీ ఇక ఆ పర్సన్ ఎవరైనా సరే కానీ, ఎవరైనా ఇప్పుడు ఇన్స్టా అయినా సరే యూట్యూబ్ అయినా సరే ఎవరైనా వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నేను అదే షాక్ అయినా. ఇంత మంచి, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను రా ఈ పాయింట్, ఇలాంటి వీడియో నేను మళ్ళీ లైఫ్ లో చేస్తానో చేయనో కూడా నాకు తెలీదు. అంటే ఎంత మంచి ఇంటర్వ్యూ చేసినా దీన్ని మించిన సంతోషాన్ని నాకు ఇవ్వదు. ఎందుకంటే ఆ అబ్బాయికి నేను ఇమీడియట్ గా ఫస్ట్ నేనే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడము, ఇప్పుడు నా ద్వారా చాలా మంది మళ్ళీ మీడియా ఛానల్స్ కాంటాక్ట్ అవ్వడం కానీ, లేదంటే వేరే వేరే సెలబ్రిటీస్ కాంటాక్ట్ అవ్వడం కానీ నీ ద్వారా నా ద్వారా జరుగుతున్నాయి. సో అది చాలా హ్యాపీ మూమెంట్ కదా. బట్ అదే వీడియోని జనాలు ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? ఆ అబ్బాయికి పాపం మంచి టాలెంట్ ఉంది ఆ అబ్బాయికి, కానీ ఆయన వాయిస్ ఏంటంటే అసలు నాకు నిజంగా నాకు ఏడుపు వస్తుంది. అంటే నార్మల్ గా ఏడుస్తాను అన్ని సిచ్యువేషన్లో రాదు, కానీ చిన్న వాటికి ఏడ్చేస్తాను నేను. ఆయనను చూస్తుంటే నాకు ఇట్లా కళ్ళలోనే అయిపోయినాయి నీళ్ళు, అవి ఎందుకేమో బయటికి వెళ్ళాలి. అంటే అంత మంచిగా ఉండి అట్లా ఇక చెప్పలేము ఇక అది మనము. నేను అసలు ఆ రోజు అసలు ఆయనతో ట్రావెల్ అవుతుంటే ఇంత మంచిగా, నాకు నిద్రలో కూడా కళ్ళలో కూడా ఆయన పాటనే వినిపిస్తున్నది. ఇంత మంచి వాడిండు, అసలు ఇంత మంచి వాడిండు, ఈయన ఎందుకు ఇక్కడనే ఉంచిరు. ఇప్పుడు ఆయన చాలా కష్టాలు పడి ఉండొచ్చు, ఒక కళ్ళు లేకపోతే అసలు ఎన్ని కష్టాలు ఉంటాయి. అసలు అబ్బాయి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు అనమాట, నేను మా అమ్మని, మా చెల్లిని, మా బావగారిని ఎవరిని కూడా నేను నాకు ఫుడ్ పెట్టండి, చాయ్ పోయండి, లేకపోతే ఇంకేదో చెయ్యండి అని నేను అడగను. నేను ఒక్కటే దానికి అలుగుతాను, నన్ను మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్ళండి, క్లాసెస్ కి తీసుకెళ్ళండి, లేదంటే ఎవరైనా సెలబ్రిటీస్ ఛాన్స్ ఇస్తారేమో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ చేయించండి అని చెప్పేసి మాత్రమే నేను అలుగుతాను. అంటే నిజంగా అంటే ఆ మనిషికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, చాలా లైఫ్ లో సెట్ అవ్వాలి. ఆయనకి అసలు మనీ కూడా ఇష్టం లేదు, ఆయనకి పాట పాడిస్తే చాలు, మనీ కూడా అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు వేరే వాళ్ళ కోసం ఎవరైనా ఒత్తిగా ఏదైనా చేయంటే ఎవరైనా చేస్తారా? అసలు ఇప్పుడు జనరేషన్ లో చేస్తారా? ఇప్పుడు నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా అట్లానే ఉంటారు. కానీ ఆయన పాట పాడగానే ఎంత ఎనర్జీ తెలుసు, అసలు సౌండ్ ఎట్లా వస్తుందో నాకు అర్థం కాలేదు. నైట్ పోయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసిన ఇట్లా నా పాప మమ్మీ ఇట్లా వాడిండు, నా పాప మమ్మీ నాకు వస్తలేదు ఇట్లా వాడిండు. కానీ నేను అనుకున్నా ఏదన్నా ఇట్లా మ్యూజిక్ అట్లా పెట్టుకొని పాడుతుండేమో అని ముందర పోయి చూసిన నేను. అందుకనే వెనకాల కూర్చున్నా ముందర పోయిన అన్నారు కదా, ఆ సౌండ్ ఎక్కడికి వస్తుందని చెప్పి పోయినా నేను. అప్పుడు కొడుతుంటే ఆయనకి ఇంత టాలెంట్ ఉందా, అవి లేనిది అసలు సౌండ్ అంత మంచిగా చేయడం అంటే అసలు. మీరు ఆ పాట ఒరిజినల్ తినండి, మ్యూజిక్ వదిలేసేయండి, తర్వాత ఒక మ్యూజిక్ ఉంటుంది దాంట్లో, మ్యూజిక్ కాకుండా వేరేది ఉంటుంది ట్యూన్, అది సేమ్ అలానే ఉంది. నేను అబ్జర్వ్ చేసిన, నేను కూడా చూసిన. నేను అదే చెప్పిన, యాక్చువల్ గా ఒరిజినల్ సాంగ్ కంటే మీరు ఇలా పాడుతుంటేనే బాగుంది అని. కానీ ఆయనతో పాడిపించి తీసుకెళ్తే మాత్రం మనకు మంచి ఫ్యూచర్ వస్తుంది. అట్లా రావాలి. అసలు చాలా మంది ఉన్నారా, మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో చాలా మంది ఉన్నారు, కానీ అవకాశం రాక వాళ్ళకి ఎలా మనం రీచ్ అవ్వాలి, వాళ్ళని ఎలా బయటకు తెచ్చుకోవాలన్న అవగాహన లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోతున్నారు. చాలా మంది ఉన్నారు, అందులో స్పెషల్ టాలెంట్ ఉంది ఆ అబ్బాయిలో. చాలా మంది పాడతారు చేస్తారు కానీ ఆ మ్యూజిక్ ఒక్కటే ఆయన స్పెషల్ టాలెంట్. వాయిస్ కూడా మంచిగా అనిపిస్తుంది పాడేటప్పుడు, కొంచెం ఇట్లా పీస్ అనిపిస్తుంది మనకి. ఎన్ని పాటలు పాడినా వినాలనిపిస్తుంది. అదే చెప్పిన, మీరు 100 పాటలు పాడినా కూడా మాకు వినడానికి బోర్ రాదు, కంటిన్యూగా పాడుతూనే ఉండే, పాడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఫుల్ సాంగ్స్ తెలుసా, టోటల్ సాంగ్ పాడుతున్నాడు. ఏ సాంగ్ పాడమన్నా సరే మొత్తం సాంగ్. మధ్యలో అన్నాడు కదా, గాలికి పుట్ట గాలికి పెరిగి, అక్కడ మా అక్క ఏడిచేసింది. అక్కడనే ఏడిచేసింది. అట్లా ఆ వాయిస్ తోని ఆయన వాడంగా అట్లా మా అక్క ఏడిచేసింది ఆడ. అట్లా అలా మన ప్రొఫైల్ అనేది అలా కూడా యూజ్ అయింది. కానీ అదే చాలు నాకు, నా వల్ల ఈయన బయటికి వచ్చిందంటే అంతకన్నా సంతోషం ఏముంది. లైఫ్ లాంగ్ నీకు ఒక మెమొరీ ఇది. ఇంకోటి ఏంటంటే కామెంట్, ఒక పర్సన్ ఎవరో, నేను అంత ప్రొఫైల్ చూడలేను, కామెంట్ ఈయన దానికే చేసినారు. ఈయన వీడియో పెడితే నీకే లైక్స్ వచ్చినాయి, నీకే ఏమంటారు హైప్ లో ఉంది ప్రొఫైల్ అంటే, పెట్టాలనుకుంటే నా వీడియో కూడా పెట్టచ్చు. నేను ఆయన ఎందుకు పెడతాను, బస్సులో పోయేటైనా పాడిపించి మరి నేను ఎందుకు పెడతా అయినది వీడియో, అంతే కదా. అంటారు కదా మనకి మన అకౌంట్ యూజ్ అవుతుంది అంటే, మన అకౌంట్ యూజ్ అయితే నేను నా వీడియోలు పెట్టుకుంటా కదా, వేరే వాళ్ళవి ఎందుకు పెడతా నేను, అంతే కదా. ఆయన నాకు ఆ
బ్లైండ్ అంత మంచి వాడిని నచ్చైన ఏదైనా హెల్ప్ చేద్దాం, మన ఇప్పుడు మన తరఫు నుంచి ఏదో ఒకటి చేయాలి కదా ఆయనకి. అట్లా నేను వీడియో పెట్టినాను, ఆ కామెంట్ వాళ్ళకి చెప్తున్నాను. కమెంట్ పెట్టాలనుకున్నోడికి వావి వరుస మంచి చెడు మానం మర్యాద ఏం ఉండవు, అది గాలి ఎటు పోతే అటు పెడతానే ఉంటాడు వాడు. సో దానికి మనం అదొక్కటే నెగిటివ్ కామెంట్ వచ్చింది, అలా వేరే ఏమి రాలేదు, అన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతే. ఏమంటారు టాలెంట్ డబ్బా సొత్తు కాదు అదొకటి కామెంట్, జై శ్రీరామ్ అనేది ఒక కామెంట్, బూజ్ బంప్స్ వస్తున్నాయి భయ్యా నువ్వు వాడుతుంటే అని చెప్పేసి అట్లనే వచ్చినాయి. రఘు కంచె గారు కూడా కామెంట్ చేసినారు కదా, అంటే అక్కడి వరకు వెళ్ళిందంటే వీడియో, ఆయన వాయిస్ లో ఎంత పవర్ ఉండొచ్చు. అవును, మేబీ ఆ వీడియో వల్లనే అనుకుంటా ఇందాక కెమెరామ్యాన్ చూపిస్తున్నారు కదా, సో తమన్ గారు ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి. నిజంగా అది ఛాన్స్ ఇవ్వడం అనేది నిజంగా అది నిజమే అయితే ఆయన నిజంగా అదృష్టవంతుడు, దానికి కారణం మాత్రం మీరే అవుతారు. నేనైనా కాకపోయినా నా పేరు వచ్చి నాకు పర్వాలేదు కానీ ఆయన మంచిగా ఉంటే చాలు, ఇంకా కొంచెం హై వెళ్ళి అట్లుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ లైఫ్ అనుభవించిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చు కదా, అట్లా కొంచెం ముందలైనా ఆయనకి మంచి ఫ్యూచర్ వస్తే చాలు నాకంతే. నా పేరు అందులో పెట్టి నాకేం చేయాలని లేదు, మన పేరు వాళ్ళకి గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, మన ప్రొఫైల్ వల్ల అంటే మనం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన దాని వల్ల ఒకరికి మంచి అయింది కదా, చెడు జరిగితే అది వేరే, కానీ ఒక్క మంచి అయినా జరిగింది అది చాలు, అది మనసుకి ప్రశాంతంగా ఉందంతే. నేను కూడా పెట్టినా కదా వీడియో, అంటే ఇవాళ నైట్ 8:30కి ఏమో పెట్టిన, సాటర్డే నైట్, సాటర్డే ఫ్రైడే ట్రావెల్ చేసినాం, ఆ రోజు నైట్ పెట్టినా నేను వీడియో. పెట్టంగానే ఫస్ట్ నాకు నార్మల్గా ఇప్పుడు 1 hour ఒక 500 likes అట్లా వస్తాయి అంతే, పోతుంది వీడియో మెల్లగా పోతుంది. కానీ ఈయన వీడియో పెట్టినాను కదా, పెట్టిన 1 hour తర్వాత వీడియో 10K likes. ఈయనదే నా వీడియో, లేకపోతే నేను ఏమైనా చూస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేసిన, నేను చేయంగానే మళ్ళీ 20K likes, గంటకి 10K పెరుగుతున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇట్లా పడుకొని లేచి ఆఫీస్కి వెళ్తాను కదా, అక్కడ ఓపెన్ చేసి చూడంగానే 200K likes ఉన్నాయి. అంటే నైట్ నుంచి ఇప్పటి వరకు ఇంత ఫేమస్ అయిపోయినా. సరే అయితే కానీ వేరే వాళ్ళు వస్తే చాలని చెప్పేసి అనుకున్నాను. ఫోన్ ఓపెన్ చేయగానే టింగ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. చాలా కామెంట్స్ వచ్చినాయి. యాక్చువల్ గా నువ్వు ఆ వీడియో పెట్టడం ఎంత ఇంపార్టెంటో అక్కడ వరకు పక్కన పెడితే, అతని కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం అది హైలైట్. ఎందుకంటే అతని కాంటాక్ట్ నెంబర్ లేకపోయి ఉంటే నేను అనేదాన్ని వచ్చేదాన్ని కాదు ఫస్ట్ అందులోకి. మనం అతని మళ్ళీ ఎక్కడ ఎత్తుక్కోవాలో కూడా తెలీదు. ఆయన చెప్పినాడు శంషాబాద్ లో ఎక్కడో విలేజ్ అని చెప్పినాడు కానీ అంత గుర్తులేదు, అది పలకనికి కూడా వస్తలేదు. ఏదో విలేజ్ అని చెప్పినాడు. కాకపోతే ఆ కండక్టర్ అన్నాడు నీ నంబర్ రాజు ఏదైనా యూజ్ అవుతుంది కానీ ఇక్కనంటే ఆ నంబర్ ఇవ్వమనండి అంటే, ఇక ఆయన దాని మీద రాసుకోగానే నేను అట్లనే ఫోటో తీసుకొని దిగేసిన ఇక బస్సు అట్లా. కానీ ఆ బస్సు లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసారు ఆయన పాటకైతే. ఆయన వాడంగానే కథం క్లాస్ కానీ మస్తు ఎంజాయ్ చేసారు. అలా ఇంకొకరు కూడా ఉండే ఛానల్ వాళ్ళు, తీసుకోండి వీడియో మాకు కూడా పంపేయండి అంటే అప్పుడే పంపించేసినాను వాళ్ళకి కూడా. ఓకే, సూపర్. సో ఇదంతా ఓకే. అయితే నార్మల్గా నీ ప్రొఫైల్లో సదర్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా. సో నిజంగా అంటే సదర్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తారు ఏంటి అని చాలా మందికి తెలీదు. యాదవ్లకి అది ఒక ప్రత్యేక పండగ. సో దాని గురించి నీకేమైనా తెలుసా? అంటే నార్మల్ గా ఇక మేమేం దియ్యము సదరు, కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా. దీపావళి అనగానే మాకు గుర్తొచ్చేది మా లడ్డు చాచా సదరు. అదొక్కదానికే పోతాం మేము ఎప్పుడు. కాకపోతే జర ఇన్స్టా యూజ్ చేసినప్పటి నుంచి వీళ్ళు ఇట్లా పిలుస్తారు కదా, అట్లా వెళ్ళినాను. అట్లా నార్మల్ గా వెళ్తే మేమేం దియ్యము. అంటే మా ఇంట్లో మగ పిల్లలకి ఇట్లా ఎవరు లేరు కదా, ఒకవేళ ఉంటే తీస్తుంటేనేమో అది అనిపిస్తుంది నాకు. పక్కా నన్ను అంటే నువ్వు అసలు అబ్బాయి అయితే అయిపో బై మిస్టేక్ అమ్మాయిగా పుట్టినావు అంటారు. నేను చేసే లెక్కలు మాట్లాడే మాటలకి అందరు అట్లనే అంటారు, మోగోనైనా కాకపోయినా నువ్వు అని చెప్పేసి అంటారు. ఓకే, వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అంటే చాలా దున్నపోతులని హ్యాండిల్ చేసినవి పట్టుకున్నవి, భయం కాలేదా? ఓన్లీ అంటే వీడియోస్ కోసమైనా నిజంగా వెళ్ళి ఎప్పుడన్నా ఫుడ్ పెట్టడము అట్లా ఏమైనా చేస్తూ ఉంటాం? గోశాలకు పోతాం కదా, అట్లా ఒక్కసారే పోయినా, అది కూడా ఎక్కువ పోను. అంటే నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టా అయినా సరే ఎవరైనా సరే, ఇప్పుడు నార్మల్ గా మనకి ఇప్పుడు దుర్గమాత ఉందనుకో దుర్గమాత వీడియోలు పెడతాం, గణేశుడి పండుగ ఉందనుకో ఆ వీడియోలు పెడతాం. నేను ఇక నార్మల్ గా సదరు కదా కొంచెం తీసాము అని చెప్పేసి అట్లా వెళ్ళినాను. అది లాస్ట్ ఇయర్ అది దున్నపోతు పట్టుకున్నాను కదా, అది లాస్ట్ ఇయర్ వీడియో. ఓకే,
అట్లా. సో నార్మల్ గా వాటి గురించి తెలుసా? అంటే ఫుడ్ జీడిపప్పులు బాదం పప్పులు పెట్టి పెంచుతారని, మంచి మంచి ఆయిల్స్ వాడతారు వాటి వాడతారు. కోసం అవును, అని. జీడిపప్పు అవైతే ఎక్కువ పెడతారు వీటికి. అంటే మందు కూడా తాపిస్తారు. అవునా? తాపిస్తారు. దున్నపోతు మందు కూడా తాగుతాయా? ఓకే. అంటే నాకు కూడా తెలియదు, నేను ఏదో వీడియోలో చూసినాను, అట్లా తెలుసు నాకు. ఓకే. డైరెక్ట్ గా నేను ఎప్పుడు చూడలేను, కాదు వీడియోలో చూసిన నేను అట్లా. ఓకే. అంటే నార్మల్ గా నువ్వు ఎప్పుడన్నా దగ్గర నుండి అంటే చూడడం అనేది అయితే లేదు, ఓన్లీ వీడియోస్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఎవరు అట్లా సదర్ తీసిన వాళ్ళు లేరా? ఫ్యామిలీ అంటే ఇక చెప్పినాను కదా, ఈ ఫేమ్ లేనప్పుడు నారాయణ గుడికి పోతుంటే మీ సదరు. ఓకే. తర్వాత ఇక వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇక అక్కడికి వెళ్ళినాను అట్లా. అలా ఫ్యూచర్ లో మళ్ళీ నువ్వేమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా సదర్ తీయడానికి అట్లా? ఏమో చూడాలి ఇక. అనుకుంటే చేసేయచ్చు అది, కానీ కాకపోతే ఇక అంతే. బాయ్ ఉంటే ఆయన ముందు ఉండి, మనం అంటే అన్ననో తమ్ముడు అట్లుంటే ఆయన ముందు పెట్టి మనం వెనకాల ఉండి అట్లా ఉంటే అదొక పేరు ఉంటుంది. కానీ అట్లా నేను తీస్తే అట్లా అనిపించట్లా నాకు అట్లా తీయబుద్ధి కాదు. ఓకే. అట్లా. సో ప్లానింగ్స్ అయితే ప్రెసెంట్ ఇంకా ఏం లేవు. చూద్దాం ఇక వచ్చే ఇయర్ అయితే చేసేద్దాం. ఓకే. మూవీస్ లో అట్లా ఆపర్చునిటీ వస్తే వెళ్తావా? ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్, అది మల్లన్న సాంగ్స్ మాత్రమే అట్లా. ఓకే. నీ లైఫ్ లో ఎప్పుడైనా బాగా డిప్రెస్ అయిపోయి బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ముద్దులే లేవు. లేవా? లేదు. ఓకే. అంతా హ్యాపీ Happy లైఫ్, అని ఉంటుంది. నార్మల్ అండ్ నార్మల్. ఓకే. ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్? నేను ఎప్పుడు హ్యాపీగానే ఉండే, చెప్పాలంటే నా నోరు అసలు ఊకొనే ఊకదు, మానేసుడే. సైలెంట్ గా ఉండే నేను అసలు. ఓకే. నా గొంతు కూడా జల్దీ ఖరాబ్ అయిపోతుంది, ఊకే ఇది పోతుంటది నా గొంతు, అంత వాగుడుదాన్ని నేను. ఓకే. నువ్వు మాట్లాడకపోయినా నీ దగ్గరకు వచ్చి కోపాలు పగలు అవన్నీ అస్సలు లేవు నాకు. ఓకే. నువ్వు మాట్లాడకపోయినా నీ దగ్గరకు వచ్చి నేను కోపం వస్తే ఏం చేస్తావు మరి? సైలెంట్ గా ఉంటా, కోపం వస్తే సైలెంట్ గా ఎవరి మీద చూపి సైలెంట్ గా ఉంటా. నాకు నేను సైలెంట్ ఉండి కొంచెం, కానీ ఎంత కోపంలో ఉండి ఎవరైనా నవ్వుపిచ్చేసారు అనుకో నవ్వేస్తాను నేను. ఓకే. అంత ఫన్నీ ఉంటా నేను. ఇంత నార్మల్ గా జాబ్ పరంగా కానీ ఇక్కడైనా సరే కానీ ఒకటే సతాయిస్తూనే ఉంటా వాళ్ళని, మాట్లాడుకుంటా. వాళ్ళు అంటారు, ఈ పిల్ల స్పీకర్ మీద వచ్చిందా, ఈ పిల్ల ఎందుకు నోరు నొప్పిలేస్తలే నీకు, నోరు నొప్పిలేస్తలే ఒకటే వాళ్ళు అంటనే ఉంటారు. ఓకే. అట్లా. మీ హస్బెండ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? అంతే, అది చెప్పేది కాదు, అంతే. లవ్ అంతే. అంటే ఎంత సపోర్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చి ఏమనడు. అంటే వెళ్ళంటే జాగ్రత్తగా వెళ్ళిరా, చీకటి అయ్యే వరకు ఉండకు. ఎందుకంటే ఊర్లకి షూట్లకి పోతున్నామంటే కొంచెం భయం వేస్తుంది ఎవరికైనా సరే, పొలిమేరలు అట్లా అవన్నీ ఉంటాయి. ఇంకా నేను అమ్మవారి గెటప్ వేసుకొని పోతా కదా, అట్లా కొంచెం జాగ్రత్త అని చెప్తున్నా అంతే. నార్మల్ గా గెటప్స్ అవన్నీ వేస్తావు కదరా, అలాంటప్పుడు ఏమైనా పాటిస్తారా? అంటే కొంతమంది దిష్టి తగలకుండా అని, పొలిమేర దాటుతున్నప్పుడు అని కొన్ని ఉంటాయి కదా. నిమ్మకాయ పెట్టుకుంటాను అంతే. ఓకే. నిమ్మకాయ అంటే తీసుకుంటే అమ్మవారి గెటప్స్ వేసినప్పుడు నిమ్మకాయ పెట్టుకుంటే. ఇంకొకటి ఏంటంటే నాకు వేసుకున్నాక ఇట్లా కొంచెం నార్మల్ గా ఇప్పుడు అక్కడ గెటప్ వేసుకున్నప్పుడు ఈ నల్లపోషమ్మ గెటప్ వేసుకున్నాను కదా, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక షూట్ అవుతుంటే నేను అక్కడిక్కడ తిరుగుతుంటే చాలా మంది సెల్ఫీ, నేను శిల్పాన్ని తెలియదు ఎవరికి, ఆ నల్లపోషమ్మ గెటప్ వేసుకున్నాను తెలుసు అలా అంతే. అట్లా చాలా మంది ఫొటోస్ దిగిరు. ఇక కొంచెం అక్కడ డ్రింక్ చేసి ఇట్లా ఉంటారు కదా, అట్లా దిగుకుంటూ ఉంటే ఇట్లా పక్క కొంచెం క్లోజ్ గా నించుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, ఇట్లా చూడంగా వెళ్ళిపోయింది ఆయనకి ఏమనిపించింది ఏమో. అంటే కొంచెం దగ్గరకు వచ్చినాడు ఫోటో దిగడానికి, నేను ఎవరికి చెప్పలేను, కొంచెం దగ్గర రాగానే ఇట్లా చూసినాను. చూడగానే కథ మీకు వెళ్ళిపోయినా నాకు కనిపించలేడు మళ్ళా. అప్పటి వరకు ఉన్నాడు అక్కడనే, తర్వాత కనిపించలేడు ఇక మళ్ళా. భయపడాల్సిందే కదా మళ్ళా. అంటే నీ కళ్ళకే భయం అంటారు అందరు, నీ ఫేస్ లో ఎక్కడ ఏం లేదు, నీ కళ్ళలోనే ఉంది అంతా అని అంటారు అందరూ. అవును, కమెంట్స్ కూడా నీ కళ్ళ గురించే ఉన్నాయి చాలా. ఓకే. సో నిన్ను ఫాలో అయ్యే నీ ఫ్యాన్స్ అందరికి కూడా ఏం చెప్తావు? అంటే ఏం చెప్పలేదు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకన్నా అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, మంచిగా పైకి తీసుకెళ్ళండి, వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అట్లా అని చెప్పేసి. ఓకే. బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి? బ్యాడ్ కామెంట్స్ అయితే నాకు జనరల్ గా ఆడపిల్లలకి చాలా మందికి బయట బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు, సో వాళ్ళకి ఏం చెప్తావు? పెట్టే వాళ్ళు పెడితే వాళ్ళకి నెట్ వేస్ట్, మెసేజ్ వేస్ట్, కానీ వాళ్ళేం పట్టించుకోరు అంతే. ఓకే. అంతా ఎవరైనా సరే ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్నారు, పెట్టిందంటే లైట్. కొంతమంది భయపడి డిలీట్ చేసేస్తారు, కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు. కానీ అట్లనే పెట్టుకుని ఏం కాదు, వాళ్ళకి టైప్ చేస్తే వాళ్ళ ఫింగర్స్ ప్లస్ నెట్ వాళ్ళకున్న ఇన్స్టాగ్రామ్ ఖరాబ్ అంతే. కొంతమంది రిపోర్ట్స్ కొట్టిస్తారు కదా, ఆ రిపోర్ట్స్ వల్ల అకౌంట్ కూడా వెళ్ళిపోతుందంట. అవును.
ఒక 10 రిపోర్ట్స్ ఏమో ఇట్లా కొట్టిపిస్తే, పెద్ద అకౌంట్స్ తో కొట్టిపిస్తే వెళ్ళిపోతుందంట అకౌంట్. నాకు కూడా తెలియదు, చెప్పిరు. ఓకే. చెప్తున్నాను కదా, కామెంట్ పెడితే వాళ్ళకే నెట్ వేస్ట్, టైప్ చేసినందుకు వాళ్ళ ఫింగర్స్ వేస్ట్, అంతే. అంత మించి ఏం కాదు. ఓకే. కామెంట్ పెట్టడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు కదా. అవును. సపోర్ట్ చేసేది మంచిగా పెట్టేది ఉంటే, మంచిగా పెడితే ఒక లైక్ చేస్తే, ఆహా ఈమె కామెంట్ కి లైక్ చేసింది అనే ఒక ఫీల్ ఉంటది. బ్యాడ్ పెడితే ఏమైతుంది, అది ఉంటది అట్లనే, ఎవరు చూడరు దాన్ని. ఓకే. ఎందుకంటే చేసే వీడియోని బట్టి కదా వాళ్ళు కూడా పెట్టేది అట్లా. అవును. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలకి కూల్గా ఆన్సర్ చేసావు. సో అది శిల్ప గురించి. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ రా. ఇంకెవరైనా కూడా నీ ముందు ఇలా ర్యాండమ్ గా కనిపించినా కూడా వాళ్ళ వీడియోస్ కూడా నువ్వు తీసి నీ పేజ్ లో అప్లోడ్ చేయి. అండ్ నిజంగా నాకు అంటే నీ విషయంలో నచ్చింది కూడా ఏంటంటే, నేను మళ్ళీ అరే ఏమైనా హెల్ప్ అవుతుందేమో, నేను అబ్బాయి ఇంటర్వ్యూది నేను నీకు కొలాబరేషన్ పెడతాను యాక్సెప్ట్ చేయంటే, చాలా మంది కూడా అమౌంట్ అడుగుతారు. కొలాబరేషన్ కి అమౌంట్ అవుతుంది అంటే మీ వీడియో మా పేజ్ లో ఎందుకు అనేలా చాలా మంది మాట్లాడతారు అనమాట. అలా సో నువ్వు అసలు అనలేదు, అక్క పెట్టు ఇమీడియట్ గా నేను యాక్సెప్ట్ చేస్తానని ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ముందు ముందు ఇంకా మంచి మంచి పనులు చేయాలి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సో అనుకున్నది అన్ని కూడా సక్సెస్ అవ్వాలి. చెప్పిన మళ్ళీ దేవుడు ఆటోమేటిక్ అయిపోతాడు, ఆటోమేటిక్ గా చూసేసుకుంటాడు. సో అది మన శిల్పా యాదవ్ గురించి. సో ఎవరన్నా ర్యాండమ్ గా మీ ముందు ఏదన్నా అంటే పనిలో వాళ్ళు టాలెంట్ ఉంది వాళ్ళకి అని అనిపిస్తే మీకు అయ్యే సహాయం చెయ్యండి. అలాగే మా ఇంటర్వ్యూస్ కి బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, సో అలాంటివి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు 300K 400K 1 million వ్యూస్ వచ్చినప్పుడు, మరి మంచి వీడియో చేసినప్పుడు ఎందుకని వ్యూస్ రావట్లేదు? సో ఈ క్వశ్చన్ ని చూసే వాళ్ళు మీరే ఒకసారి రిపీట్ చేసుకోండి. కుదిరితే ఆ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆ అబ్బాయికి మంచి ఏమన్నా మనందరం కలిస్తేనే ఆ అబ్బాయి లైఫ్ సెటిల్ అవుతుంది. ఆ అబ్బాయికి నిజంగా మంచి టాలెంట్ ఉంది. సో అందరం కలిసి షేర్ చేసి తనని మనకి ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చేస్తే ఎవరో ఒక ఛాన్స్ డెఫినెట్ గా ఇస్తారు. సో మనందరి వల్ల ఆ అబ్బాయి లైఫ్ సెటిల్ అవుతుంది. సో ఆ వీడియోని చూడండి. హిట్ టీవీ స్పెషల్స్లో బ్లైండ్ రాజుది ఇంటర్వ్యూ మేము రిలీజ్ చేసాము. ఇప్పటి వరకు దానికి జస్ట్ 2.6K వ్యూస్ మాత్రమే వచ్చాయి. 2600 మంది మాత్రమే చూసారు. సో ఆ వీడియోని చూడండి మొత్తం. మీకు ఆ వీడియో నచ్చినట్లయితే అట్లీస్ట్ మా కోసం కాకపోయినా అబ్బాయి కోసం ఆ వీడియోని షేర్ చేయండి. అందరూ కూడా ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. మీకు ఎవరైనా స్పెషల్ గెస్ట్ తో ఇంటర్వ్యూ కావాలంటే కింద కమెంట్స్ బాక్స్ లో మాకు తెలియజేయండి. మేము డెఫినెట్ గా వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాము. అలా కొంతమంది అడిగిన వాళ్ళే శిల్పా యాదవ్. సో నేను తను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. నాకు లైక్ పర్సనల్ గా మెసేజ్ పెట్టారు, అక్క ఆ అబ్బాయిని తీసుకొచ్చింది పరిచయం చేసింది కదా, ఒకసారి అక్కను కూడా ఇంటర్వ్యూ అడుగు అని చెప్పారు కదా. సో ఇమీడియట్ గా నేను తను కూడా అడిగాను. తన గురించి కూడా మీకు అందరికీ తెలియజేశాను. సో ఇంకెవరైనా అలా అనిపిస్తే మాకు కమెంట్స్ లో చెప్పండి, లేదంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. సో అదండి టోటల్ గా ఈ రోజు అయితే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.